ప్రభు అన్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ప్రతి దానికంటే ఒక సమయం ఉంటుంది. ఆ సమయము కొరకు మనం అందరం ఏం చేయాలి? వేచి ఉండాలి, వేచి ఉండాలి. చెప్పాను కదా, మీకు ఒకసారి చెప్తుంటాను, మరి చెప్తున్నా. ఓ వ్యక్తి తనకి బాగా ఆకలి అవుతుంది. 2 రోజుల క్రితమే తన భార్యను తన అత్తగారింటికి పంపించాడు. పనికి పోయించిన తర్వాత అన్నం వండుకుందామని బియ్యం కడిగి పాత్రలో పెట్టాడు. కొంత సమయం అయింది, మంట మండుతూనే ఉంది. మనోడు ఆకలి బాధ తట్టుకోలేక పొయ్యి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? పాత్రను దించుకొని నానవాళ్ళు పన్న బియ్యాన్ని పొక్కిట్లు పోసుకొని నవ్వులతో తింటున్నాడు. కడుపు బాగా తట్టుకోలేక, ఆకలి మంట కదా, ఆకలి మంట తట్టుకోలేక. కొంతమంది ఎంత తిన్నా ఆకలి తట్టుకోలేరు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సమయానికి ఆకలి అతను తీర్చుకోవడానికి అతడు ఎంత పనున్నా ముందు ఆహారం కోసం పరిగెత్తాడు. ఈ వ్యక్తి ఆకలి బాధ తట్టుకోలేక కడుపులో ఆ పేగులు అరుస్తుంటే పాత్రని కిందికి దించి నానవాళ్ళు పడినటువంటి నాన్న బియ్యాన్ని శుభ్రంగా తిని, మొత్తం ఒకరు కాదండి, మొత్తం తిన్నాడు అన్ని. కొద్దిసేపు అయిన తర్వాత ఏమైంది తెలుసా? కడుపు నొప్పి మొదలుపెట్టింది. ఒక 10 నిమిషాలు ఉంటే అన్నం ఉడికేది కదా. ఒక ఆవకాయ కూరనో లేకపోతే మిరపకాయనో ఏదో దంచుకొని తినవచ్చు, అంత తొందరేమి. కొంతమందికి వెంటనే కార్యం జరగాలి, వెంటనే అద్భుతం చేయబడాలి, వెంటనే స్వస్థత జరగాలి, వెంటనే జరగాలని కోరుకుంటారు. ప్రభు అంటున్నాడు, అమ్మా నా సమయం ఇంకా